రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. చిన్న సినిమా నిర్మాతలు చర్చలు ముగిశాయి. సమస్య మరో 2 రోజుల్లో పరిష్కారం అవుతుందంటూ కూడా సి కళ్యాణ్ ఆశాభావం వ్యక్తం చేశారు. చిన్న సినిమాలకు పెంపు వర్తించదని కూడా అన్నారు. ఏ నిర్మాత వర్కర్లను కూడా నష్టపెట్టాలని భావించారని కూడా అన్నారు. వాళ్ళు అనుకుంటారేమో అని చెప్పి వాళ్ళకి పోయి ప్రాబ్లంలు చెప్పుకున్నారు. సార్ వెలక్కాయ తీసుకొచ్చి ఒకటి సార్ చిరంజీవి గారి ప్రతినిధిగా అనేది కానే కాదు. చిరంజీవి గారి దగ్గరికి ఇక్కడ బాలకృష్ణ గారి దగ్గరికి అందరి హీరోల దగ్గరికి వాళ్ళతో సినిమాలు తీసే ప్రొడ్యూసర్లు అందరు వెళ్ళి అంటే వీళ్ళు ఏమైనా తప్పు చేస్తున్నారని వాళ్ళు అనుకుంటారేమో అని చెప్పి వాళ్ళకి పోయి ప్రాబ్లంలు చెప్పుకున్నారు. సార్ ఇది సార్ పరిస్థితి జరుగుతుండేది ఇదని చెప్పుకున్నారు. డెఫినెట్గా వర్కర్లని ఇబ్బంది పెడదాం అనేది ఏ ప్రొడ్యూసరు అనుకోడండి. ఎందుకనంటే అందరూ నిద్రలేసి కలిసిమెలిసి ఇక్కడ సినిమాలు తీసుకునేది. వాళ్ళు కూడా గొంతెమ్మ కోరికలు వదలాలి, ఒక లాకింగ్ దగ్గర ఉండిపోకూడదు. డెఫినెట్గా నేను అనుకుంటున్నా అంటే ఇటు అంటే ఊహించుకుంటున్నాను డెఫినెట్గా ఈ 2 రోజుల్లో సమస్య సానుకూలంగా పరిష్కారం అయ్యి మళ్ళీ సక్సెస్ఫుల్గా షూటింగ్లు జరుగుతాయని. చిన్న సినిమా షూటింగ్ చేసుకునే ఏ నిర్మాతకు మాత్రం ఇబ్బంది లేదు. ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఒకటి ఏది ఏమైనా ఫైనల్గా ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఇది ఫైనల్ అండ్ ఛాంబర్ ఇది ఫైనల్. ప్రొడ్యూసర్ కౌన్సిల్ కానీ ఛాంబర్ కానీ చిన్న సినిమా నిర్మాతలు ఇప్పుడు తీసుకునే నిర్ణయం అవ్వచ్చు, పెద్ద సినిమా నిర్మాతలు అవ్వచ్చు, ఏదైనా రికగ్నైజ్డ్ బాడీస్తోనే మీటింగ్ పెట్టాలి. కానీ మొత్తం టోటల్గా గిల్ట్ అనే సపరేట్గా వెళ్ళిపోయి వాళ్ళు 10 మంది వాళ్ళు షూటింగ్లు చేసుకుంటున్నారు. బలిబస్సులు చిన్నోళ్ళు చేస్తున్నారు, అక్కడ కార్మికులను చేస్తున్నారు. అటు ఇటు 2 బలిబస్సులు అవుతున్నాం తప్ప వీళ్ళు ఇప్పుడు సాయంత్రంకి వస్తారు. వాళ్ళకేముందండి 500 కోట్ల సినిమా అంటే పెంచేస్తారు. పెంచడం తప్పు కాదు, మీరు పెంచుకోండి. కానీ ఇక్కడ చిన్నోళ్ళ బాధను కూడా అర్థం చేసుకోండి. 3 సంవత్సరాల క్రితం మాకు ఇచ్చిన లెటర్ ఏంటి? 25% ఇస్తాం ఫెడరేషన్ లెటర్ ఇచ్చింది. ఆ లెటర్ అమలు చేయలేనప్పుడు మీరు వేజెస్ ఎలాగ అమలు చేస్తారని కార్మికులు ఎందుకు అడగలేకపోతున్నారు ఫెడరేషన్ వాళ్ళని? ఇప్పుడు మమ్మల్ని అడుగుతున్నారు చిన్నోళ్ళు అందరూ. ఏమడుగుతున్నారంటే మీరు 3 సంవత్సరాల క్రితం ఒక లెటర్ తెచ్చారు, ఆ లెటర్ పరిస్థితి ఏంటి ముందు చెప్పండి అని అంటున్నారు. మరి అనేటప్పుడు మరి కార్మికులు కూడా అడగాలి కదా వాళ్ళని, మీరు ఎందుకు ఇచ్చారు లెటరు, ఎందుకు చేశారని అడగాలి కదా. ఇప్పుడు రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. చిన్న సినిమా నిర్మాతలు చర్చలు ముగిశాయి. సమస్యలో మరో 2 రోజుల్లో కూడా పరిష్కారం అవుతుందంటూ కూడా సి కళ్యాణ్ ఆశాభావం వ్యక్తం చేశారు. చిన్న సినిమాలకు పెంపు వర్తించదని కూడా అన్నారు. ఏ సినిమా నిర్మాత కూడా వర్కర్లను నష్టపెట్టాలని భావించారని కూడా అన్నారు. ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి మోహన్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మోహన్. దీపిక, గత 4 రోజులుగా అంటే ఈ రోజుతో కలిపి 4 రోజులుగా ఎంప్లాయీస్ ఫెడరేషన్కి ఫిలిం ఛాంబర్కి మధ్య వేతన పెంపుకు సంబంధించినటువంటి గొడవ జరుగుతూ ఉంది. ఇది సమ్మెకి సంబంధించి 4వ రోజు. ఈ రోజు వచ్చేసి మొన్న రీసెంట్గానే నిర్మాతలు వెళ్ళేసి చిరంజీవి గారిని బాలకృష్ణ గారిని కలిశారు. వాళ్ళు వచ్చేసి నిర్మాత బాగుండాలి అంటే వీళ్ళ కోణంలో అంటే నిర్మాతలు ఏం చెప్తున్నారు అనే దాన్ని వినేసి తర్వాత ఏం చేయాలనేది మేము ఫెడరేషన్ సభ్యులతో కూడా మాట్లాడదామని చెప్పారు. ఈ తరుణంలో సి కళ్యాణ్ మొన్న చిరంజీవితో భేటీ తర్వాత ఒక విషయం చెప్పారు. నేను చిన్న నిర్మాతలతో మాట్లాడి తర్వాత వాళ్ళ నిర్ణయం దాన్ని బట్టి ఈ ఫెడరేషన్కి సంబంధించి వేతన పెంపు పైన మేము నిర్ణయాన్ని తెలియజేస్తామని చెప్పారు. ఆయన చెప్పినట్లుగానే ఈరోజు ఉదయం నుంచి చిన్న నిర్మాతలు సి కళ్యాణ్ గారితో భేటీ అయ్యారు. సి కళ్యాణ్తో పాటు చదలవాడ శ్రీనివాసరావు, సాయి వెంకట్, ఆర్కే గౌడ్, నట్టి కుమార్ ఇలాంటి చిన్న నిర్మాతలందరూ మీటింగ్లో కూర్చున్నారు. మీటింగ్ తర్వాత సి కళ్యాణ్ చాలా క్లారిటీగా చెప్పారు. ఇది ఈ అంటే ఇప్పుడు ఏదైతే మీటింగ్ జరిగిందో దీని అంటే చిన్న నిర్మాతలు అనేవాడు అంటే ఉదాహరణకి ఆయన ఏం చెప్పుకుంటూ వచ్చారంటే 300 సినిమాలు ఒక ఏడాదిన తెలుగు సినిమా ఇండస్ట్రీ అది డబ్బింగ్ సినిమాలని కావచ్చు, స్ట్రైట్ సినిమాలని కావచ్చు, ఏడాదికి 300 సినిమాలు రూపొందితే అందులో 200కి పైగా చిన్న సినిమాలే ఉంటున్నాయి. అంటే చిన్న సినిమా లేకపోతే ఇండస్ట్రీ ఉండదు. సినీ ఇండస్ట్రీ ఉండాలంటే చిన్న సినిమా బతికి ఉండాలి. ఇలాంటి సందర్భంలో చిన్న నిర్మాతల పైన ఇప్పుడు 30% ఈ వేతన పెంపు అనేది కానీ చిన్న నిర్మాతలకు మనం అప్లై చేస్తే చిన్న నిర్మాతలు చాలా అంటే ఆల్రెడీ చిన్న నిర్మాత అనేవాడు చాలా నష్టపోయి ఉన్నాడు. ఇప్పటికే చిన్న సినిమాలన్నీ చచ్చిపోతున్నాయి, థియేటర్స్ లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నాము. ఇలాంటి తరుణంలో వేతన పెంపు అనేది చిన్న నిర్మాతల పైన ఇంకా భారాన్ని పెంచుతుంది తప్ప వాళ్ళని బాగుపరచదు. కాబట్టి మేము చిన్న నిర్మాతలుగా మేము అందరూ అంటే ఎవరైతే చిన్న నిర్మాతలు అయితే ఉన్నారో వాళ్ళందరూ మేము ఈ వేతన పెంపుకు అంగీకరించము, మాకు సంబంధం లేదు. మేము ఈ రోజు నుంచే ఇప్పటి నుంచో కూడా మేము ఎవరైతే ఏ ఎంప్లాయీస్ అయితే మాకు అందుబాటులో ఉన్నారో వాళ్ళతో మేము షూటింగ్ చేసుకుంటాము. పెద్ద నిర్మాత
నిర్మాతలు ఎవరైతే ఆ వేతన పెంపుకు చేస్తారో వాళ్ళు వచ్చేసి కన్సర్న్ అంటే ఎంత పెంచుతారు ఏంటనేది వాళ్ళు పెంచుకునేసి వాళ్ళు సినిమాలు చేసుకునే అవకాశం ఉంటే వాళ్ళతో మీరు మాట్లాడుకోండి, కానీ చిన్న సినిమాల జోలికి రావద్దు. చిన్న సినిమాలు ఇప్పటికే చాలా నష్టపోయి ఉన్నాయి కాబట్టి మీరు ఇంకా చంపేయొద్దు. చిన్న నిర్మాతలు ఇప్పటికే కోమాలో ఉన్నారు, మీరు వాళ్ళకి అందుతున్నటువంటి ఆక్సిజన్ కూడా పీకేసి వాళ్ళని చంపేయొద్దు, చిన్న సినిమాని బతకనియండి అనేసి రిక్వెస్ట్ చేశారు. సినిమా అంటే చిన్న సినిమా ఇది ఎప్పటి నుంచి అంటే ఈ సమ్మె నోటీస్ జారీ అయినప్పటి నుంచి కూడా చిన్న నిర్మాతలకు ఈ వేతన పెంపు అనేది చిన్న నిర్మాతలను చాలా ఇబ్బంది పెడుతుంది అనేసి ఒక వాదన అయితే గట్టిగా వినిపిస్తుంది. దాని ప్రకారమే సి కళ్యాణ్ కూడా ఇప్పుడు చిన్న నిర్మాతలు అందరితో కలిసి మాట్లాడారు. వాళ్ళందరూ కూడా ససేమిరా చెప్పేశారు, మేము అసలే సినిమాలు చేయడమే చాలా ప్యాషన్తో చేస్తున్నాం, చాలా నష్టపోయి చేస్తున్నాం, అయినా కూడా ఒక ప్యాషన్తో సినిమాలు చేస్తున్నప్పటికీ ఇలాంటి వేతన పెంపు చేయడం అనేది ఇప్పుడు చేస్తే చిన్న నిర్మాత ఆల్రెడీ చచ్చిపోయి ఉన్నాడు, ఇంకా అసలే చచ్చిపోతాడు, అసలు ఇంకా చిన్న సినిమాలు అనేది రూపొందడం చాలా కష్టమని చెప్పారు. ఇదే సందర్భంలో చిరంజీవి గారు బాలకృష్ణ గారిని కలిసారు కదా, వాళ్ళు ఏమన్నారంటే, సార్ నిర్మాతలు అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో మేము ఏం చేయలేదు అంటే మా సైడ్ నుంచి ఏం చేశామనేది వెళ్ళేసి ఆయనకి చెప్పారే తప్ప పర్టికులర్గా మేము ఇలా అనేసి ఎక్కడా చెప్పలేదు. ఈ అంటే మొత్తానికి చిన్న సినిమా నిర్మాతలు ఎవ్వరూ కానీ వేతన పెంపుకు మేము అంగీకరించము, ఇప్పుడు ఏదైతే ఉందో దానిపైనే సినిమా షూటింగ్లు చేసుకుంటాము, మమ్మల్ని ఆపేటువంటి హక్కు కానీ అధికారం కానీ ఎవరికీ లేదని చెప్పారు దీపిక. రైట్, థ్యాంక్ యూ మోహన్.